అందరికీ నమస్కారం. విజ్ఞాన భారతం యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. రాయలసీమ అంటే ఏంటో తెలుసా? ప్రపంచంలోనే ఎర్రచందనం పెరిగే ఏకైక ప్రాంతం. దక్షిణ నల్లమల్ల శేషాచలం అడవులు. ఇది పూర్తిగా రాయలసీమ ప్రత్యేకం. భారతదేశంలోనే క్రిటికల్లీ ఎండేంజర్డ్ పక్షుల్లో ఒకటైన కలివికోడి చివరి ఆవాసం కడప జిల్లా లంకమాల అభయారణ్యం. ప్రపంచంలోని అతిపెద్ద భైరాటిస్ నిలో ఉన్న ప్రాంతం కడప జిల్లా మంగంపేట గనులు. ఆంధ్రలో మానవుని నాగరికత కర్నూలు, కడప జిల్లాలలో మొదలై ఉత్తరాది దిశగా వ్యాప్తి చెందిందని ఆర్థ్రోపోలజిస్టులు అన్నమాట. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి గుడి ప్రపంచంలోనే 2వ ధనిక ఆలయం. రాయలసీమలో ఒక జ్యోతిర్లింగం శ్రీశైల మల్లికార్జున స్వామి, ఒక పంచభూత లింగం శ్రీకాళహస్తి వాయువులింగం, అష్టదశ శక్తిపీఠాలలో ఒకటైన శ్రీశైల భ్రమరాంబిక, నవ నరసింహ క్షేత్రాలు 2, కదిరి లక్ష్మీ నరసింహస్వామి మరియు అహోబిళం నరసింహస్వామి ఇక్కడే కలవు. ప్రపంచంలోని అతి పురాతన లింగం, మొట్టమొదటి లింగం చిత్తూరు జిల్లాలోని గుడిమళ్ళంలో కలదు. తెలుగు భాష మొదటి శాసనం కడప జిల్లా కమళ్ళ శాసనం. మన జాతీయ గీతం మన మదనపల్లిలో రాయబడింది. తెలుగులో మొదటి కవయిత్రి మన తాళపాక తిమ్మక్క. దేశంలోని అతిపెద్ద టైగర్ రిజర్వ్ మన శ్రీశైలం టైగర్ రిజర్వ్. కదిరి దగ్గర తిమ్మమ్మ మర్రిమాను. దక్షిణ భారతదేశంలోని అతిపెద్ద చెట్టు. తెలుగు సినిమా పుట్టినిల్లు మన సురభి గ్రామం కడప జిల్లా. ప్రథమ స్వాతంత్ర పోరాటం కంటే ముందు బ్రిటిష్ వారిపై తిరుగుబాటు చేసిన ఉయ్యాలవాడ నరసింహారెడ్డి గారు కర్నూలు జిల్లాకు చెందినవారు. కర్నూలు జిల్లా బెల్లుం గుహలు దేశంలోనే 2వ పెద్ద గుహ సముదాయముగా పేరు పొందాయి. ఆంధ్రప్రదేశ్లోని అతిపెద్ద జిల్లా అనంతపురం జిల్లా. ఇంకా రాయలసీమ అంటే వేమన్న పద్యం, అన్నమయ్య కీర్తన, మొల్ల రామాయణం, వీరబ్రహ్మేంద్ర స్వామి కాలజ్ఞానం, కన్నప్ప భక్తి, అష్టదిగ్గజ వైభవం, రాయల రాజసం, బుడ్డ వెంగళరెడ్డి దాతృత్వం, ఉయ్యాలవాడ నరసింహారెడ్డి వీరత్వం, తరిగొండ వెంగమాంబ భక్తి, గడియారం వెంకట శేషశాస్త్రి, పుట్టపర్తి నారాయణాచార్యుల సాహిత్యం, లక్కోజు సంజీవ రాయశర్మ మేధస్సు, జిడ్డు కృష్ణమూర్తి తత్వం. నా తల్లి రాయలసీమ సంస్కృతి కళల పట్టుకొమ్మ. రాయలసీమ అంటే రాళ్ళు, రెప్పలు, కరువు, హత్యలు తప్ప ఇంకేమీ లేదనుకుంటారు కదా. ఇదిరా నా రాయలసీమ, ఇది రాయలవారి సీమ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. ఇటువంటి మరిన్ని విషయాలు తెలుసుకోవడం కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.